ఈ మధ్య కాలంలో వరుసబెట్టి బస్సు ప్రమాదాలు, బస్సులు తగలబడిపోతూ ఉండడం, జనం సహజ దహనం అయిపోవడం, సజీవ దహనం అయిపోతూ ఉండడం అందులో. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఎలాంటి చర్యలు తీసుకోవాలి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాతో ఒక నివేదిక తయారు చేయించింది. వాస్తవానికి బస్ బాడీల తయారీ, సాంకేతిక లోపాలు, నిబంధనల ఉల్లంఘనలు ఈ అన్నిటి మీద కూడా ఆస్కీ అంటారు. అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా ఆస్కీ. దానితో నివేదిక అంటే ఒక అధ్యయనం చేస్తే అధ్యయన నివేదికను తాజాగా ప్రభుత్వానికి ఇచ్చింది. వాళ్ళు చెప్పేదేంటంటే అసలు స్లీపర్ బస్సులు వద్దే వద్దు రోడ్డు మీద నుంచి. స్ట్రిక్ట్‌గా సజెస్ట్ చేశారు. ఆ స్లీపర్ బస్సులను తీసేయండి. అవసరమైతే కేంద్రంతో కూడా మాట్లాడండి. ఎట్టి పరిస్థితుల్లోనూ స్లీపర్ బస్సులు రోడ్డు మీద తిరగనీయకండి అని. వాళ్ళు చాలా చెప్పింది ఏంటి అంటే, చైనాలో అయినా, జర్మనీలో అయినా, స్వీడన్‌లో అయినా, డెన్మార్క్‌లో అయినా ఈ స్లీపర్ బస్సులు లేవు. ఒక్కసారి చైనాలో ఒక ప్రమాదం జరిగితే 2012లో ఆ ప్రమాదంలో 36 మంది సజీవ దహనం అయిపోతే, దాంతో అసలు డబుల్ డెక్కర్ బస్సులను, స్లీపర్ బస్సులని నిషేధం విధించేశారు. అండ్ బస్సులు కూడా అర్ధరాత్రి 2 గంటల నుంచి తెల్లవారు 5 గంటల వరకు డ్రైవర్లు బస్సులు నడపనే నడపకూడదు. నిషేధం ఉంది. అర్ధరాత్రి 2 వరకు, తెల్లవారుజామున 5 గంటల వరకు అసలు బస్సులే నడపరట. నిషేధం ఉంది. సో, దాంతో అక్కడ బస్సు ప్రమాదాల అవకాశమే లేకుండా పోయింది. జర్మనీలో 2006 నుంచి స్లీపర్ బస్సులు నిషేధించారు. స్వీడన్, డెన్మార్క్‌లో కఠిన నిబంధనలు అమలు చేయడంతో అవి పూర్తిగా ఆగిపోయాయి అవంతకవే. కానీ మన దేశంలో నిబంధనలున్నాయి. 80% పైగా ఎవరు ఆ నిబంధనలు ఫాలో చేయడం లేదు, పాటించడం లేదు. అందుకే వరుసపెట్టి ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి అని. మామూలుగా అయితే స్లీపర్ బస్సులో కనీసం 4 అత్యవసర ద్వారాలు ఉండాలట. ప్రయాణికులు నడిచే మార్గం 40-60 సెంటీమీటర్లు ఉండాలట. బెర్తులు 1800 మిల్లీమీటర్ల పొడవు ఉండాలట. 600 మిల్లీమీటర్ల వెడల్పు ఉండాలట. అత్యవసర ద్వారాలు, మధ్యలో ప్రయాణికులు నడిచేందుకు తగిన స్థలం, ఒక ప్రయాణికుడు పోయేకే ఉండవు ఈ బస్సులు. ఇంక మళ్ళీ ఇన్ని ఏడపాటిచ్చేది. ఇటువంటివి ఉండాలట. కానీ అటువంటివి ఎవరూ ఫాలో అవ్వట్లేదట. అందుకని స్లీపర్ బస్సులనే ఆపేయమన్నారు. ఇంక అప్పటి వరకు ఇంకోటి చూడండి, అంటే కర్నూలులో గత ఏడాది జరిగింది కదా, 19 మంది సజీవ దహనం అయిపోయారు. ఆ తర్వాత నెలకే సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కూడా పలు సూచనలు చేసిందట. స్లీపర్ బస్సుల్లో డ్రైవర్ క్యాబిన్ను ప్రయాణికులు బెర్తులుండే ప్రాంతాన్ని విభజిస్తూ డోర్ ఉంటుంది కదా, దాంతో ప్రమాదం జరిగినప్పుడు ప్రయాణికులు వేగంగా బయటపడలేకపోతున్నారు కాబట్టి ఆ తలుపును తొలగించేయాలట. ప్రతి బస్సులో కనీసం 10 కేజీల అగ్నిమాపక పదార్థాలు ఉండాలట. బస్సు రిజిస్ట్రేషన్ సమయంలో దానిలోని అత్యవసర ద్వారాలు, ప్రధాన ద్వారం, బస్సు లేఅవుట్ డ్రాయింగ్ తప్పనిసరిగా రూల్ ప్రకారమే ఉండేటట్లు చూసుకుని తర్వాత రిజిస్ట్రేషన్ చేయాలట. స్లీపర్ బస్సులు నిషేధించుకుంటూ నెల రోజుల్లోపే నోటిఫికేషన్ జారీ చేయమన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని. మీరు బస్సుల తయారీ కంపెనీలతో మాట్లాడండి. కొత్త స్లీపర్ బస్సుల తయారీ పూర్తిగా ఆపేయాలి. 4-18 నెలల వరకు స్లీపర్ బస్సులను మామూలు సీట్ల బస్సులుగా మార్చుకొని నడిపాలి. 3వ నెల నుంచి స్లీపర్ బస్సులను సీట్ల బస్సులుగా మార్చుకొని ఒక డెడ్ లైన్ పెట్టేయండి. ఇట్లా 22వ నెల నుంచి, అంటే ఈ 1.5 సంవత్సరం 22 నెలల వరకు అన్నీ స్ట్రిక్ట్గా అమలు చేసి, ఇంకా తర్వాత స్లీపర్ బస్ అనేది కనిపించకూడదు. అప్పటి వరకు టైం. ఆలోపే ఇవి రోడ్డు మీద నుంచి పక్కకు పోయే ప్రాసెస్ స్టార్ట్ చేయాలట. అవి సీట్ల బస్సులుగా మార్చుకోవాలట. ఇవన్నీ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ నివేదికను పట్టించుకుంటారా లేదా అనే కథ పక్కన పెడితే, సో ప్రభుత్వమే ఒక అధ్యయనం చేయించింది కాబట్టి, వాళ్ళు ఇచ్చిన నివేదికే కాబట్టి, మరి ఏమైనా కనీసం నిబంధనలన్నా ఫాలో అయ్యేటట్లు. ఇంక రూ. 100, 200 ఎక్కువ తీసుకున్న ఛార్జ్ అయినా ఒక రకమేమో. అరే బస్సు పొయ్యకు కూడా ఉండదు. స్లీపర్ బస్సులో ఎక్కితే ఒక మనిషి ఎక్కినాడంటే ఇంకా దిగే మనిషికి కానీ అడ్డ స్పేసే ఉండదు. అంటే వచ్చే స్థలం కూడా ఉండదు వచ్చిపోయే. ఏంటి అవి బస్సుల అబ్బాయి ఎంత దారుణంగా ఉల్లంఘనలకు పాల్పడతారంటే, నాకు తెలిసి ఈ దేశంలో చట్టాన్ని ఉల్లంఘించడం ఒక పెద్ద క్వాలిటీ. రాజకీయ నాయకులైనా, అధికారులైనా, పోలీసులైనా, వ్యాపారస్తులైనా, ఇట్లా ఎవరైనా కావచ్చు, చట్టాన్ని ఉల్లంఘించడం పెద్ద క్వాలిటీ భారతదేశంలో.